సిపెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యన్నాడు. ఆ స్త్రీ 11వ వచనం, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, బాగా వినాలి, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలములు ఎలాగూ నీకు దొరుకును. ఆమెకు అర్థం కాలేదు ఆయన ఎవరో. ఈ బావి చాలా లోతైందయా, చేదుకోవటానికి నీ వల్ల కాదే, ఎలా చేదుకుంటావు నీవు? ఈ బావి చాలా లోతైనది, చూడండి ఎలాగ దొరుకును. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా? ఆ సంభాషణ ఎలా ఉందో చూడండి. మా తండ్రి అయినటువంటి ఈ బావి ఎవరైతే తవ్వించారో, ఈ భూమి ఎవరు ఇచ్చారో, ఎవరు కొన్నారో, మా పితరుడైనటువంటి యాకోబు కంటే నీవు గొప్పవాడవా? అంత గొప్పవాడవా నువ్వు? ప్రశ్నించింది, కవించింది యేసుప్రభుని. ఆయన ఎవరో తెలియదు దీనికి. వారిద్దరి సంభాషణ చాలా ఆసక్తికరమైన సంభాషణ జరిగింది ప్రియులారా. ఆ సంభాషణ అంతా దేనికంటే ఆ వ్యక్తిని రక్షించటానికి, ఆ వ్యక్తి కన్నీరుని తొడవటానికి. అదొక్కటే ధ్యేయం క్రీస్తు ప్రభువుది. అందుకే మిట్ట మధ్యాహ్నం యేసయ్య అక్కడికి వచ్చాడు ప్రియులారా. వచ్చి అంటాడు ప్రియులారా, ఏమన్నాడు తెలిసినా, ఇది ఒక ఆధ్యాత్మిక సంబంధమైన దాహము. ఆమెమో శరీర సంబంధమైన దాహం కొరకు ఎదురు చూస్తుంది, కానీ ఆధ్యాత్మిక సంబంధమైన దాహము ప్రియులారా, దాహం చాలా రకాలు ఉన్నాయి. ఈమెకున్న దాహం ఏంటో తెలిసినా, అబ్బో ఈ లోకంలో ఎన్ని దాహాలు ఉన్నాయో చెప్పలేం. కొంతమందికి ధనదాహము ఈ మధ్య ఎక్కువైపోయింది. ధనము సంపాదించాలని దాహముతో భోజనం మానేస్తున్నారు కొంతమంది. 24 గంటలు చాలటం లేదు. నీవు సంపాదించిన ధనం ఏమగును అన్నాడు ఒకరోజు. బైబిల్ ఏం చెప్తుందో తెలిసిన, నీవు సంపాదించినటువంటి ఆస్తి నీ కన్నులతో చూచుకున్నట్టుకే కాప దేనికి పనికి వస్తుంది అంటాడు. ఏంటి నువ్వు అనుభవించేది? ధనంతో. నువ్వు ధనమును, విస్తారమైన ధనము సంపాదించి ఏమిటి నువ్వు అనుభవించేది? ఒక ఆయన అంటాడు, అటు 3 ఇటు 6 అంటాడు. 100 ఎకరాలు, కోటాను కోట్ల ధనము, పెద్ద పెద్ద బ్యాంకు బ్యాలెన్సులు, ఖరీదు కలిగినటువంటి భవనాలు, లగ్జరీ కార్లు, అవసరానికి మించినటువంటి ధనము, అవసరానికి మించిన లగ్జరీ, అవసరానికి మించినటువంటి ఆహారము, అవసరానికి మించిన వస్త్రాలు, అవసరానికి మించిన వాహనాలు, అవసరానికి మించినటువంటి ఆస్తులు దేనికి పనికి వస్తాయంటే నీ కన్నులతో చూసుకోవటానికి తప్ప దేనికి పనికిరావు. ఈనాడు ఆస్తిని విడిచిపెట్టి మరణశయ్య మీద పరుండి మాట్లాడుతుంటున్నాడు. ఈ ఆస్తి ఎవరికి వెళ్ళిపోద్ది? నీవు సంపాదించిన ఆస్తి ఎవరికి వెళ్తుంది? ప్రియులరా, ధనదాహము. కొంతమంది చూసినట్లయితే ప్రియులరా, వీటన్నిటికంటే మించి ఆస్తుల దాహము, కామదాహము. కొంతమంది కామ తప్తులై దాహంకో అలాగా రోడ్ల మీద జంతువులకు వెళ్ళిపోతున్నారు. జంతు స్వభావం ఈ దినాల్లో యవనస్తులు జంతువులుగా మారిపోతున్నారు. జంతువులుగా మారిపోతున్నారు. ఈ సమాజంలో జంతువులు మెరుగ్గా కనబడుతున్నాయి యవనస్తుల కంటే ప్రియులరా. కారణం ఏంటి తెలిసిన? వ్యామోహములో అదొక దాహము, వ్యభిచార దాహము, కామాత్రత దాహము. పశువులు ఘీంకరించినట్టుగా ఈ యవనస్తులు ఘీంకారంతో బయటకు వెళ్ళిపోతున్నారు. ఎలాంటి దాహములు ఉన్నారు నీవు? ప్రభువా, నా దాహం ఏమైనది ఈ దినాల్లో? ఈమెకున్న దాహము శారీరక దాహం ప్రియులరా. శారీరక దాహములో ఆయన అంటున్నాడు, ప్రియులరా, మరెన్నడను నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు. 13వ వచనం. అందుకు యేసు ప్రభువారు ఇచ్చిన సమాధానం చూడండి. ఆమె, యేసు ప్రభువారు, సమరయ స్త్రీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా చివరకు యేసు ప్రభువారు ఇచ్చిన సమాధానం ఏంటో తెలిసిన? 13వ వచనము. అందుకు యేసు అంటాడు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును. ఒకవేళ అమ్మా నిన్ను మంచినీళ్ళు అడిగానంటే నీవు ఆ కుండను
ఆ బావిలో ముంచి తీసుకుని ఇస్తే, ఆ నీళ్లు నాకు ఇస్తే, నేను గట్టగట్ట నీళ్లు తాగేస్తే నా దాహం తీరద్దు అనుకుంటున్నావా? అది మళ్ళీ దాహం వేస్తుంది. ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొనును. కానీ ఏమన్నాడు చూడండి, నేనిచ్చి నీళ్లు ఉన్నాయే, ఆ నీళ్లు ఏ నీళ్ళు అనుకుంటున్నావు? అది నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడు నీటి బొగ్గగా ఉండును, వాడు మరెన్నడూ దాహం కొనడు. యేసు ప్రభు దగ్గరకు నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళ పేరు ఏంటంటే జీవజలముల ఓట. జీవజలములు. నీవిచ్చే నీళ్లు తాగితే మళ్ళా దప్పికొంటాడు దేవుడు, మానవుడు. ఒకవేళ ఐస్ వాటర్ తాగారు అనుకోండి అమ్మా, మరింత దాహం వేస్తుంది. అందుకని బాగా దాహం వేసినప్పుడు ఐస్ వాటర్ తాగబాకండి, ఫ్రిడ్జ్ ఉందని. ఈ మధ్య అంతా ఫ్రిడ్జులే. ఈ మధ్య ఎవరు అన్నారమ్మ నాతో, ఫ్రిడ్జ్ కనుక ఆపేస్తే క్యాన్సర్ని దూరంగా పెట్టినట్టే అంటాడు. ఫ్రిడ్జ్ జోలికి వెళ్ళకపోతే క్యాన్సర్ మన జోలికి రాదు అన్నాడు. అబ్బో, ఆలోచించాలి కదా. అది లేకపోతే బ్రతకలేంగమ్మా. ఫ్రిడ్జ్ లేకపోతే నిమిషం కూడా, ఏసీ లేకపోతే నిమిషం కూడా, ఐస్ వాటర్ లేకపోతే నిమిషం కూడా బ్రతకలేని, సెల్ ఫోన్ లేకపోతే నిమిషం కూడా, టీవీ లేకపోతే అరగంట కూడా బ్రతకలేని జీవితాలు అయిపోయినాయి మనవి. ఎంత విచారం, ఎంత విచారం. సరైన భోజనం కూడా తినలేనటువంటి దుస్థితి ఏర్పడింది మానవుడికి దినాల్లో. లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. జీవజలములు ఉన్నాయి మన యేసయ్య దగ్గర. ఆయన పేరే జీవజలముల ఓట. త్రొవిని కొందికి వస్తాయి. ఓట అంటే ఏంటి? త్రొవిని కొందికి వచ్చేవి. ఓట. యేసుప్రభు వారు జీవజలముల ఓట, జీవజలముల గని, ఆస్తి గని, ఐశ్వర్యము గని. నా చేతుల్లో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆయన కుడి హస్తంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. తెలుసా నీకు ఆ సంగతి? ఎక్కడికో వెళ్తావు నువ్వు. ఆశీర్వాదాల కొరకు మనుషులు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ప్రియులారు, ఇక్కడ చూడండి ఎంత ఆసక్తికరమైనటువంటి కార్యక్రమం జరిగిందంటే, ఇక్కడ మరి ఎన్నడం తప్పికొని రమ్మా కావాలా అడిగాడు. అప్పుడు అంటదామే, అప్పుడు గుర్తించింది, అయ్యా ఆ నీళ్ళు నాకు కావాలి. ఎంత ఆశ్చర్యం ప్రియులారా. ఆమె నీళ్లు చేదుకోవటానికి బిక్కు బిక్కుమంటూ మిట్ట మధ్యాహ్నం ఎవరన్నా చూస్తారేమని భయంతో వచ్చిన ఆ స్త్రీ యేసుప్రభు వారి మాటలు చూసి ఆయన ఎవరో గ్రహించింది. ఆ జీవజలము నాకు కావాలి, నాకు కావాలి. ఆ స్త్రీ అంటది, ఆ నీళ్లు నాకు దయచేయి ప్రభువా. గ్రహించింది, ఈ నీళ్లు కావాలి నాకు. నేను ఇప్పటికే ఎంతో దాహంతో ఉన్నాను. ఆమె దాహం మనకు తెలుసు ఎంత దాహమో. శారీరకంగా ఆమె దాహము ఎంత దాహంగా ఉందంటే తృప్తి లేని జీవితం జీవిస్తూ ఉంది. ఎక్కడ ఆమె జీవితంలో తృప్తి లేదు. తృప్తి లేక ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారు? ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది ఈ స్త్రీ, ఒంటరి స్త్రీ. ఏమన్నాడు తెలిసిన? వెంటనే ఏమన్నాడు చూడండి. అప్పుడు అంటాడు ఆయన, 16వ వచనం చూడండి, 15వ వచనం చదువుతాను, నేను చదువుతానుంటామా. ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుటకింత దూరం రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా. గ్రహించింది, అయ్యా ఒకవేళ నీవిచ్చే జీవజలములు నాకు ఇవ్వాలనుకుంటే దయచేసి నాకు కూడా కసినివ్వు. ఆ జీవజలములు నాకు కావాలి. నీవు జీవజలముల ఓటని గ్రహించాను. నేనిచ్చి నీళ్ళు నీకు అక్కర్లేదు, అది మళ్ళా దాహం అవుద్ది. ఆ దాహముతో ఉన్నాను ఇప్పుడు నేను. దాహము తీరే మార్గం లేదు నాకు. ఈ లోకంలో దాహము తీరే మార్గం ఎక్కడ కనబడలేదు. చాలా చోట్లకి వెళ్ళాను, ఆ నీళ్ళు తాగాను, ఈ నీళ్ళు తాగాను. ప్రభువుని అడిగింది, అయ్యా ఆ జీవజలాలు నాకు కొడిపించు. ప్రభు సామాన్యుడా? ఆయన ప్రేమ కలిగిన దేవుడు. వినాలి, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. నిన్ను ప్రేమించి ఆయన ఒక ప్రశ్న వేస్తాడు. నేను చాలాసార్లు చెప్తాను వాక్యంలో, దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకుంటే నిన్ను ప్రశ్నిస్తాడు దేవుడు. ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి నువ్వు.
ఈవెన ఒక ప్రశ్న వేశాడు. ఏమన్నా వేశాడు చూడండి. 16వ వచనం చదవనే ఉన్నాను. 16వ వచనం చూడండి. యేసు, నీవు వెళ్ళి, నీకు నీళ్లు కావాలా, ఆ జీవజలం కావాలా అమ్మా, ఓ పని చేయి, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పీల్చుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. అయిపోయింది, చాప్టర్ క్లోజ్. గుండెలో రాయి పడిపోయింది. తెలుసు ఆమె జీవితాన్ని ఒక్కసారి బయటికి పెట్టాలని, ఆమె జీవితం ఏంటో తను తెలుసుకోవాలని, ఆమె ఎవరో, ఆమె జీవితంలో ఉన్న లోటుపాట్లు ఏంటో ఒక్కసారి ఒంటరిగా చూశారు. అక్కడ శిష్యులు కూడా లేరు. ఆమె జీవితాన్ని ఒక్కసారి చూపించటానికి శిష్యులు కూడా లేకుండా చేశాడు. ఒంటరిగా వచ్చాడు. ఆమె ఎవరో చెప్పాలి. ఇప్పుడు నీవు ఎవరో చెప్తానమ్మా, నువ్వు వెళ్ళి ఈ నీళ్లు కావాలంటే నీ భర్తను తీసుకురా. ఎంత మామూలు ప్రశ్న, అదేం పెద్ద ప్రశ్న అది? మీ ఆయన్ని తీసుకురా అంటే పెద్ద ప్రశ్న అది? కానీ ఈమె జీవితంలో చాలా పెద్ద ప్రశ్న అది. నీ భర్తను తీసుకురా అనే ప్రశ్న మామూలు ప్రశ్నగా లేదు ఆమెకి. ఆమె జీవితాన్ని తారుమారు చేసే ప్రశ్న అది. భర్త, అమ్మో భర్త నాకు లేడయ్యా. ఏమందో చూడండి. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడయ్యా, నాకు పెనిమిటి లేడు. అప్పుడు ఏ సామెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరి అయిందే. ఎస్, యు ఆర్ ట్రూ, యు ఆర్ ఆల్ రైట్. నిజం చెప్పావు, నిజమును నిక్కచ్చిగా చెప్పావు. నో డౌట్, నీకు భర్త లేని మాట నిజమే. కానీ 5 భర్తలు ఉన్నారు నీకు. చూడు ఏం చెప్పాడు. దేవుని దగ్గర ప్రియులరా ఏమీ దాయలే మనము, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, 5 పెనిమిట్లుండిరి. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. నేను బైబిలే చెప్తున్నాను, ఆ మాటలు చెప్పట్లా. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. సత్యమే చెప్పితివి, సత్యమే చెప్పితివి. ఏం జరిగింది ఈమె జీవితంలో? ఒక పెనిమిటి కాదు, 5 పెనిమిట్లు. ఎందుకని తెలుసురా? ఆమెకి జీవితంలో సంతృప్తి లేదు. ఒక భర్తను వివాహం ఆడినప్పుడు అతను ఏదో చిన్న లోపములు చూసి ఇతని కంటే మరొకడు నన్ను సంతృప్తి పెట్టగలడు, అక్కడ సుఖపడగలను అనుకుంది. కానీ అక్కడికి వెళ్తే సుఖపడలేకపోయింది. 2వ భర్తను చేసుకుంది, 3వ భర్త, 4వ భర్త. ఒక చిన్న సమస్య, ఒక చిన్న పోరాటము, ఒక చిన్న లోటు అతనిలో గమనించినప్పుడు విడిచిపెట్టేయటమే. ఒక చిన్న లోటు నీ భార్యలో చూస్తే విడిచిపెట్టేయటమే. మరొక ఆమెతో సంతృప్తి చెందాలనుకుంటే అక్కడ నువ్వు తృప్తి పొందలేవు. మానవునకు ప్రియులరా తన సొంత భార్య, బైబిల్ చెప్తోంది, ప్రతివానికి తన సొంత భార్య, ప్రతి ఆమెకు తన సొంత భర్త ఉండవలెను అని బైబిల్ లేఖనాలు గుచ్చి చెప్తున్నాయి. చాలా తేటగా చెప్తుంది బైబిల్ ప్రియులారా. ఇవన్నీ రిఫరెన్స్లు నేను తీయటానికి నాకు ఎక్కువ సమయం ఉండలేదు. చాలా నిమిషాలు లెక్క పెట్టుకెళ్ళిపోతున్నాను నేను. ప్రతివానికి సొంత భర్త, ప్రతివానికి సొంత భార్య ఉండవలని దేవుని ఆజ్ఞ అది. నీ భార్యతో సంతృప్తి పడు, నీ భర్తతో సంతృప్తి పడు. అక్కడ దొరకని సంతృప్తి మరి ఎక్కడ దొరకదు. బైబిల్ చెప్తున్న సత్యం ఇది. ఈమెం చేసింది? ఒక భర్తతో సంతృప్తి పొందలేకపోయింది. ఆ భర్తలో ఏదో చిన్న లోటు చూసింది, నాకు అక్కర్లేదు అనుకుంది, మరొక చోటుకు వెళ్ళింది. అక్కడ మరింత సంకటం అయిపోయింది జీవితం. భర్తలో దొరకంది ఎక్కడక్కడ దొరకలేదు, మరో చోటుకి వెళ్ళింది, అక్కడ మరింత సంకట పడిపోయింది. తన కట్టుకున్న భర్తలో దొరకంది ఎక్కడ బయట దొరకలేదు ఆమెకి. సంతృప్తి లేని జీవితములు ప్రియులరా మానవుని రోజుల్లో. ఒక ఆయన చెప్తున్నాడు, ఒక లాయర్ చెప్తున్నాడు, పలానా కుటుంబంలో అన్యోన్యమైనటువంటి దంపతులు, వినాలి, అన్యోన్యమైనటువంటి దంపతులు, చిలక గోరంకిల్లాగా ఉండే దంపతులు విడిపోయారండి. కారణం ఏంటో తెలిసినా? ఏమీ లేదు. మన సమాజంలో అన్యోన్య దంపతులు విడిపోవటానికి పెద్ద కారణాలు అక్కర్లేదు. చిన్న కారణాలు, చిన్న కారణాలు. ఈ రోజున
విడిపోయినటువంటి కుటుంబాల జాబితాను మీరు తీసుకుంటే, చరిత్ర ఒక డేటా తీసుకుంటే 198 కుటుంబాలు విడిపోవటానికి కారణం ఏంటో తెలుసునా? చిన్ని సమస్యలు. నువ్వు ఎక్కువ, నేను తక్కువ. మన ఇద్దరు ఎవరు ఎక్కువ? భర్త ఎక్కువ, భార్య ఎక్కువ? ఎవరు ఎక్కువ? మన ఇద్దరిలో కీచులాట ప్రారంభమైపోద్ది. ఆ కీచులాట ఎక్కడి వరకు వెళ్ళొద్దంటే న్యాయస్థానాల వరకు వెళ్ళిపోద్ది. ఎంత మూర్ఖులు మనుషులుగా! నీ మూర్ఖత వల్ల కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవిస్తూ ఉన్నాయి. ఒక మనిషి యొక్క మూర్ఖత వలన గాయములు దుర్వాసన. ఆ దుర్వాసన ఎక్కడికి వెళ్తుంది? నీ బిడ్డలకు ఆ వాసన. కొంతమంది విడిపోయే వాళ్ళు బిడ్డలను కూడా దృష్టిలో పెట్టుకోరు. బిడ్డలు దృష్టిలో పెట్టుకోరమ్మా. ఈ మధ్య ఒక కుటుంబం విడిపోతే అన్యోన్య దంపతులు విడిపోతే ఆ బిడ్డలు కన్న బిడ్డలమ్మా, 2 బిడ్డలు రోడ్ల మీద పడిపోయారు. కన్నీరు మునీరు అయిపోయి, మా అమ్మలాగా మా నాన్నలాగా. మా అమ్మ దగ్గరికి వెళ్ళాలా, మా నాన్న దగ్గరికి వెళ్ళాలా. అక్కడికి వెళ్తే ఏం ఊరుకోదు, ఇక్కడికి వెళ్తే ఆడు ఊరుకోడు. బిడ్డల జీవితాలు ఛిద్రమైపోతున్నాయి. తల్లిదండ్రుల యొక్క అజ్ఞానమైనటువంటి ప్రవర్తన వల్ల, తల్లిదండ్రుల అనాలోచితమైన ప్రవర్తన వల్ల, సంతృప్తి లేనటువంటి జీవితాల వల్ల, తన భర్తతో సంతృప్తి పడనటువంటి స్త్రీ, తన భార్యతో సంతృప్తి పడినటువంటి ఆ పురుషుడు, ఆ ఇద్దరు కీసులాడుకోవటం వల్ల ఎవరు గొప్పో, ఎవరు ఎక్కువో, ఎవరు ఎక్కువో తెలియని పరిస్థితుల్లో కుటుంబాలు విడిపోతున్నాయి. తద్వారా బిడ్డలు రోడ్ల పాలైపోతున్నారు, అనాథలైపోతున్నారు. అమెరికా దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఈనాడు చిన్న పిల్లలు అనాథలుగా అయిపోవటం కారణం ఏంటి తెలిసిన? తల్లిదండ్రులు జస్ట్ అలాగ బిడ్డల కంఠం విడిపోవటం. దేనికి విడిపోతున్నారో తెలియదు. సంతృప్తి లేని పరిస్థితి. దేవుడిచ్చిన భర్తతో సంతృప్తి, దేవుడిచ్చిన భార్యతో సంతృప్తి, దేవుడిచ్చిన కుటుంబంతో సంతృప్తి. ఈ సంతృప్తి ఎక్కడ దొరుకుద్ది నీకు? బయటకు వెళితే ఈమెకి ఎక్కడ దొరికింది? 5గురితో చూసింది, ఎక్కడ సంతృప్తి లేదు. ప్రభు అంటాడు, నీకు భర్త లేని మాట నిజమే గానమ్మా. నేను వాక్యంలోకి వెళ్తున్నా. నీకు భర్త లేని మాట నిజమే గానమ్మా. నీకు 5గురు భర్తలు ఉన్నారు కదా. ప్రభువా, అవునా? అమ్మో, నీవెవరువయ్యా ఇంత నిజాన్ని చెప్పావు? నేను ఇంటిలో ఆ పురుషుడి దాచి తాళం పెట్టి మిట్ట మధ్యాహ్నం బయటకు వస్తే ఎవరైనా చూస్తారేమోనని అది కూడా చెప్పేసావు. నువ్వెంత గొప్ప దేవుడు ప్రభు. వాట్ ఏ మైటీ గాడ్ యు ఆర్. ఎంత నీతి కలిగిన దేవుడవు, ఎంత ప్రభావం కలిగిన దేవుడవు, ఎంత ఆత్మీయ జ్ఞానం కలిగిన దేవుడవు నీవు. నేను ఎవరో నాకు ఇంతవరకు చెప్పలేదు. నన్ను పొగిడారు, నన్ను చాలామంది పొగిడారు. నన్ను వివాహం చేసుకోవటానికి ఎంతమంది పొగిడారో. కొంతమంది భలే పొగుడుతారు, కొంతమంది. జాగ్రత్త, ఆడపిల్లలో నిన్ను ఎవరైనా ఒక కుర్రాడు పొగుడుతుంటే జాగ్రత్త, అది మరణప్రాయంగా భావించుకోవాలి. ప్లీజ్ మైండ్ ఇట్. ఆడపిల్లలు వివాహం కాని పరిస్థితుల్లో నువ్వు ఇంకా అవివాహితగా ఉన్నావంటే నేను ఎవరైనా పొగిడితే జాగ్రత్త, అది మిక్కిలి ప్రమాదకరమైన పరిస్థితి. పొగుడుతున్నారు ఎవరన్నా ఫోన్ చేసి, అబ్బా నువ్వు ఎంత చక్కకుంటావో, నీ ముక్కు ఎంత బాగుంటుందో, అసలు నీ కళ్ళు చూస్తేనమ్మా పనికి మళ్ళినటువంటి మాట. పొగిడారు ఎవరన్నా, జాగ్రత్త, ఆడి మీద కన్నేసుంచు. ఈ సమరయ స్త్రీని ఎంతమంది పొగిడి ఉంటారో. ఆమె జీవితాన్ని పాడు చేయటానికి, ఆమె జీవితంతో ఆడుకోవటానికి సమరయ స్త్రీని ఎంతగా లాలించుంటారో. నీ అంత అందగత్తే మరొకటి లేదమ్మా, నువ్వు జడేస్తే ఇక్కడికి వస్తుందమ్మా, ఇక్కడికి. జాగ్రత్త, దెబ్బతింటావు. ఆత్మీయ జ్ఞానంతో ఆలోచించి, అందుకే బైబిల్ చదవమంటున్నాను నేను. ఈ మధ్య ఆడపిల్లల్ని ఏమంటున్నానంటే బైబిల్ చదవమంటున్నాను.
బైబిల్ చదివితే దానిలో వచ్చే జ్ఞానము ప్రియులారా, ఎంత జ్ఞానము, వండర్ఫుల్ నాలెడ్జ్. ఇఫ్ యు గో త్రూ ద బైబుల్ ఇన్ ద స్క్రిప్చర్స్ యూ విల్ గెయిన్ వండర్ఫుల్ నాలెడ్జ్. మాలాంటి వాక్యాలు కూడా అక్కర్లేదు మీకు, వండర్ఫుల్ నాలెడ్జ్ బైబిల్లో ఉంది. చదవండి, చాప్టర్లు చదవండి, అధ్యాయాలు చదవండి, పుస్తకాలు చదివేయండి. 66 పుస్తకాలు ఉన్నాయి బైబిల్. మొదలెట్టండి. ఇప్పుడు చదవలేదు, మొదలెట్టండి, పర్లేదు, మొదలెట్టండి. ఎవరేంటో తెలుస్తుంది నీకు, ఎవడు ఎలా పొగుడుతున్నాడో. కొంతమంది ఆడపిల్లలు కూడా మగవాళ్ళు పొగుడుతారు డబ్బుల కోసం. ఆడపిల్ల కూడా మొదలెట్టారు మగపిల్లలు పొగడటం. నీ మీసాలు బాగుంటాయి రై, ఒరేయ్ మధ్య ఒరే అని పిలుతున్నారు. ఒరే ఎవరిని? ఆడపిల్ల మగ, ఒరే నీ మీసాలు బాగుంటాయిరా. ఈమెను ప్రియులరా ఎంతమంది 5 పొగిడారు. 5గురిని చూసిన జీవితంలో తృప్తి కలిగిందా? తృప్తి ఉందా? ఇంటికెళ్ళి బైబిల్ చదవండి, 4వ అధ్యాయం యోహాను సువార్త. ఎక్కడా సహోదరికి తృప్తి లేదు. దేవుడికి తెలుసమ్మా, నీవు చెప్పింది వాస్తవమే, నీకు భర్త లేడు, నీకు పెనిమిటి లేడు. బైబిల్ మాటలు మాట్లాడుతున్నా నేను, నా సొంత మాటలు మాట్లాడట్లా. నీకు పెనిమిటి లేడు అని చెప్పిన మాట వాస్తవమే, కానీ నీకు 5గురు పెనిమిట్లు ఉన్నారు అని ఇంకొక బాంబు పేల్చాడు. ఇంకొక బాంబు పేల్చాడమ్మా. 5గురు పెనిమిట్లు ఉన్నారు కానీ ఇంకొక బాంబు పేల్చాడు. 18వ వచనం చూద్దాం. నీకు 5గురు పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. 5గురు తర్వాత 6వ ఉన్నాడే, 6వ అతను నీ భర్త కాదు. ప్రభువా ఇక వద్దు, నేను ఎవరినో నీకు చెప్పేశావు. ఇంతమంది మనుషులు పొగిడారు కానీ, ఇంతమంది మనుషులు నాతో మాట్లాడారు కానీ, ఇంతమంది నా అందాన్ని పొగుడుతూ వచ్చారు కానీ, నేను ఎవరినో చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఇవి ఒక్కడే. నేను ఎవరినో నా జీవితాన్ని చెప్పావు, నా అంతరంగాన్ని పరిశీలించావు, నా గుండెని చీల్చి నేను ఎవరినో నా నిజ జీవితాన్ని చెప్పేశావు. ఎలాంటి దేవుడు తెలిసిన మన దేవుడు? హృదయాన్ని అందలి రహస్యం ఎరిగిన దేవుడు ఆయన. అందుకంటాడు, నీ కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది, నీ సన్నిధిలో నుంచి దాగి బయటికి పారిపోవటానికి ఎక్కడ స్థలము లేదు ఈ లోకంలో. ప్రియులారా, ఈ సహోదరి మాట్లాడుతూ అంటుంది, అయ్యా నాకు భర్తలు ఉన్నమాట నిజమే కానీ ఇప్పుడున్నవాడు భర్త కాదు, ఈ 6వ వాడితో కూడా నేను సంతృప్తి చెందలేదు. తృప్తి అంటూ లేదు నాకు. తృప్తి లేనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి మనం ప్రియులారా, తృప్తి లేనటువంటి జీవితాలు. అయితే ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభుతో ఏం మాట్లాడుతున్నాడు? సంభాషణ, ఎంత చక్కని సంభాషణ జరిగిందో చూడు. ఆ సంభాషణలో 19వ వచనం చూద్దాం. అప్పుడు ఆ స్త్రీ గ్రహించింది, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఇంతవరకు సమాజంలో నేను ఎవరు చెప్పలేదు. నా నిజ జీవితం ఏంటో ఎవరు బయట పెట్టలేదు. నా జీవితాన్ని వాడుకున్నారు, నాతో ఆటలాడుకున్నారు, నా యొక్క అందాన్ని జురుకున్నారు, ఎన్నెన్నో చేశారు. కానీ నా నిజ జీవితాన్ని చెప్పినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది నీవే ప్రభువా. నీవు ఎవరు అంటే నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఎంత గ్రహింపు వచ్చింది! యేసు ఎవరో తెలుసా నీకు? యేసు ఎవరో గ్రహించావా? చాలామందికి యేసు ఎవరో తెలియదు, వస్తున్నావు వెళ్ళిపోతున్నావు. కొంతమంది దేవుని మందిరానికి రావటం అలవాటు అయిపోయింది. నన్ను నిజం మాట్లాడినివ్వండి, నిజం మాట్లాడటానికి ఇబ్బంది ఏముంది? కొంతమందికి ఆదివారం ప్రార్థనకు రావటం అలవాటు అయిపోయి ఊరికేదో నామకార్థంగా గుడికి వెళ్ళి వచ్చినట్టే ఆదివారం గుడికి వచ్చి వెళ్ళిపోతున్నారు. ఏమన్నా కదలిక ఉందా? ఏమైనా మూమెంట్ ఉందా? యేసు ఎవరో గ్రహించావా? ఈమె 2 ముక్కలు దేవుడితో మాట్లాడగానే ఆ మిట్ట మధ్యాహ్నం ఆ బావి దగ్గర 2-3 మాటలు ఎప్పుడైతే ప్రభుతో మాట్లాడిందో, ప్రభు ఆమె జీవితాన్ని ఎక్స్రే తీశాడు. నీ జీవితాన్ని దేవుడు ఎక్స్రే తీస్తాడు, జాగ్రత్త. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి ప్రభువా. నీవెక్కడైనా దాయొచ్చేమో కానీ జీవితాన్ని దేవుని సందులో దాయలేవు.
ఈ సహోదరి ఎంతకాలం దాచింది? ఈ సమరయ స్త్రీ ఎంతకాలం దాచింది? ఎంతమందిని మోసం చేసింది? ఎంతమందికి ఆ నీచమైన పరిస్థితులు చూసింది? ఎన్ని కుటుంబాలు ఆరిపేసింది? ఎన్ని కుటుంబాలకి శాపగ్రస్తమైన జీవితం జీవించింది? ఈమెను చూసిన వారు ఎంతమంది చేతరించుకున్నారు? ఈమెను చూసి ఎంతమంది స్త్రీలు అసహించుకున్నారు? నా కుటుంబాన్ని, నా భర్తను, నా జీవితాన్ని, నా వంశాన్ని నాశనం చేసిందండి ఈమె. కానీ క్రీస్తుతో ఒక్క 10 నిమిషాలు మాట్లాడగానే తన నిజ జీవితం ఏంటో తనకి తెలిసిపోయింది. ప్రభువా, నీవెవరు అంటే, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ప్రియులరా, యేసు ప్రభుతో మాట్లాడిన స్త్రీ తను ఎంత నీచురాలో, ఎంత అసహ్యమైనటువంటి పర్సనాలిటీయో, ఈ అందము ఎంత మోసం చేసిందో మనుషుల్ని. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అంటాడు బైబిల్లో. అందాన్ని ఆరాధిస్తున్నావేమో, సౌందర్యాన్ని ఆరాధిస్తున్నావేమో, నీకున్న పలుకుబడిని ఆరాధిస్తున్నావేమో, నీకున్న బ్యాక్గ్రౌండ్ ఆరాధిస్తున్నావేమో, నీకున్న నాలెడ్జ్ ఆరాధిస్తున్నావేమో, నీకున్న డిగ్రీల్ని ఆరాధిస్తున్నావేమో, నీకున్న ఉద్యోగాన్ని ఆరాధిస్తున్నావేమో, నీకున్న కులాన్ని ఆరాధిస్తున్నావేమో. ఎన్నడూ కాదు ప్రియులారా, ఇది దేవుడు ఒప్పుకోడు దీన్ని. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, ఈ బిడ్డల వాక్యం విన్నారు, పశ్చాత్తాపడి ప్రార్థిస్తున్నారు. ప్రభువా, వారి ప్రార్థన ఆలకించండి, వారి కన్నీరు తొడవండి. జీవితంలో విసిగి వేసారిపోయి, కన్నీరు మున్నీరైపోయి, ఆదరణ లేక, ఆశలు అడుగింటిపోయి, ఎవరిని ఆశ్రయించాలో తెలియక, గాలి వానకు కొట్టబడిపోతున్న పరిస్థితిలో, అణగారినటువంటి స్థితిలో, ఆశలు వదులుకున్నటువంటి పరిస్థితిలో బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సమరయ స్త్రీని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, సమరయ స్త్రీ జీవితాన్ని సమూలంగా మార్పు చేసిన దేవుడు, ఆమెను సేవకురాలుగా చేసిన దేవుడు, ఒక స్వార్థికురాలుగా చేశావు, ఒక భయంకరమైన వ్యక్తిని స్వార్థికురాలుగా మార్చేశావు. అది నీకే సాధ్యమయ్యా. ఈ లోకంలో ఎవరికీ సాధ్యపడేది కాదు, నీకొక్కడికే సాధ్యం. అది సమరయ స్త్రీని స్వార్థికురాలుగా చేసావంటే అది నీకొక్కడికే సాధ్యం. ఈ ప్రపంచం ఎవరు చేయగలరు ప్రభువా? ఒక స్వార్థికురాలుగా వ్యక్తిని ఎవరు చేయగలరు ఈ లోకంలో? నీ ఒక్కడివి ఆ బిడ్డను ప్రేమించావు, నన్ను ప్రేమించావు, ఇక్కడున్న ప్రతి బిడ్డను ప్రేమిస్తున్నావు. ప్రేమ తప్ప నీకేమీ తెలియదా? శిక్షించడం అసలు నీకు చేత కాదు ప్రభువా. మమ్మల్ని శిక్షించడం మొదలు పెడితే మేము ఎవరమైనా ఉండగలమా? మా పాపములు బట్టి, మా దోషములు బట్టి ప్రతీకారం చేయగలిగితే ప్రభువా, నీ సన్నిధిలో ఎవడు నిలవగలడు? అయినను నీ యొద్ద క్షమాపణ దొరికిందన్నాడు. నీవు క్షమించే దేవుడు, ఇక్కడున్న ప్రతి బిడ్డను క్షమించడానికి సిద్ధంగా ఉన్నావు. ప్రభువా, నేను పాపి, నేను ఒప్పుకుంటే, నోరు తెరిచి అడిగితే నీవు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. నిన్ను బట్టి నేను ఎంతో స్తుతిస్తున్నాను. నీవు నాకు దొరికితే చాలయ్యా. నువ్వు దొరికావు కాబట్టి మేము బ్రతికాము. నీవు దొరకపోతే మేము ఎప్పుడో చనిపోయేవాళ్ళం ప్రభువా. నా బిడ్డలు బ్రతికున్నారంటే నీవు దొరికావు. 30 సంవత్సరాల క్రితం నీవు మాకు దొరికావు. నీవు దొరకకపోతే మా బిడ్డల జీవితాలే. జాలి కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, నాలాంటి పాపిని కూడా క్షమించావు. నీకు వందనాలయ్యా. నీ రుణం తీర్చుకోలేను నేను. నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని ఆదరిస్తున్న దేవుడు, నీ రుణం ఈ రకంగా తీర్చుకుంటున్నానయ్యా. నీ సేవలో మరింత ముందుకు సాగే కృప నాకు నువ్వు దయచేయండి. సమరయ స్త్రీ చేసిన సేవ, సమరయ స్త్రీ చేసినటువంటి ఆ పరిచర్య ఎంత గొప్పది.
సమరయులు అనేక మంది హైందవులను విగ్రహాలను మార్చివేసింది ఆ సహోదరి. ఒక్క స్త్రీ, ఒంటరి మహిళ, ఒక పాపాత్మురాలను పేరుగాంచినటువంటి ఆ మహిళ ఈ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఎంతమంది జీవితాలను కాల్చివేసి, ప్రభువా అలాంటి సమరయ స్త్రీ లాంటి జీవితాలు మాకు దయచేయండి. పశ్చాత్తాప హృదయాలు, నీవు నిజముగా ప్రవక్తవని గ్రహిస్తానని గ్రహింపు, ఆ గ్రహింపు మా బిడ్డలకు దయచేయండి అయ్యా. నీవు నిజముగా దేవుడవు, నీవు నిజముగా నీవు ప్రవక్తవు, నీకు అసాధ్యమైంది లేదు. ఈ గ్రహింపు మా బిడ్డలకు మాకు దయచేయండి, మా సంఘానికి దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.